ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారికి రాబోయే 24 గంటల్లో జరగబోయేటటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజు నేను చెప్పబోయే ప్రతి విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగేటటువంటి పరిణామాలను గనుక మీరు గమనిస్తే మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని నీడలా వెంబడిస్తున్నటువంటి ఒక మనిషి గురించి జ్యోతిష గణాల్లో బయటపడినటువంటి కొన్ని సంకేతాలు మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తాయి. ఎన్నాళ్ళు మీరు పడుతున్నటువంటి కష్టాల వెనక, మీరు పెట్టుకున్నటువంటి కన్నీళ్ల వెనక ఉన్నటువంటి ఆ నిజం ఈ రోజు ఒక షాకింగ్ రూపంలో బయటపడబోతుంది. అవును స్నేహితులారా, మరి ఎవరైతే గణేశుడు మరియు లక్ష్మీమాత, విష్ణు భగవానుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, తులారాశి వారు మీరు మీ బాధను అలాగే మీ యొక్క కష్టాలను చూసి భగవంతుడు గ్రహాలను కాలాన్ని నిందించుకుంటూ ఉంటున్నారు. కానీ మీ పునాదులు కదిలిపోవడానికి కారణం బయట ఎక్కడో లేదు, మీ ఇంట్లోనే మీ చుట్టూనే ఉండిపోయింది. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో కేవలం మీ రాశిఫలం చెప్పే సాధారణమైనటువంటి వీడియో కాదు. ఇది మీ ప్రాణాలను, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును కాపాడేటువంటి ఒక అతిపెద్ద హెచ్చరిక. మీ జీవితం గత కొన్ని సంవత్సరాలుగా ఎలా సాగుతుందో ఒకసారి ప్రశాంతంగా కూర్చొని వెనక్కి తిరిగి చూసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేది, ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం మీ సొంతం అయ్యేది, మీ మాట అంటే 10 మందికి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీరు ఎంత కష్టపడినా పగలు రాత్రి అనకుండా చెమటొచ్చినా తగినటువంటి ప్రతిఫలం దక్కడం లేదు. అయితే మీ మనసులో ఎన్నో ఆశలు, పిల్లల భవిష్యత్తు గురించి మరెన్నో కలలు పెట్టుకున్నారు. కానీ అవన్నీ మీ కళ్ల ముందే కాలిపోతున్నాయి. ఎలా ఇలా జరుగుతుందని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా? మీ మనసును ముందుగా మీ డబ్బు విషయానికి వస్తే మీ చేతికి అసలు డబ్బే రావడం లేదని నేను చెప్పను. డబ్బు వస్తుంది, కానీ ఆ వచ్చిన డబ్బు మీ ఇంట్లో ఒక రోజు కూడా నిలవడం లేదు. ఒక దారిలో 10 రూపాయలు వస్తే మరో దారిలో 100 రూపాయలు ఖర్చు మీ నెత్తిన పడుతున్నాయి. ఎవరికో పాపం అని చెప్పి మీరు జాలిపడి సహాయం చేయబోయి చివరికి మీరే అప్పుల పాలవుతున్నారు. మీరు ప్రాణంగా నమ్మి మీ అవసరాలు పక్కన పెట్టి మరి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బులు సైతం మీకు తిరిగి రావడం లేదు. తీరా డబ్బు అడిగితే మీకే వాళ్ళు ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నారు. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, ఇది మీరు అంటే వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి జరిగినటువంటి అతిపెద్ద ద్రోహం అని చెప్పుకోవచ్చు. ఇక మీ ఇంటి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుకుంటే మీ ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం నిరంతరం మిమ్మల్ని వేధిస్తూ కనిపిస్తుంది. మీకు కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళకి కానీ మందుల షాపుల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, భయం ఎప్పుడు కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. పడుకోగానే ఉలికిపడి లేవడం, చెడు కలలు రావడం, గుండెల్లో ఏదో బరువు పెట్టినట్లుగా అనిపించడం, ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో గమనించారా? గత కొన్ని నెలలుగా మీ మధ్య ఇదే విధంగా జరుగుతుంది. కుటుంబ సమస్యల విషయానికి వస్తే ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా సరదాగా నవ్వుకుంటూ ఉండేటటువంటి మీ ఇంట్లో ఇప్పుడు చిన్న చిన్న మాటలకు పెను తుఫాను చెలరేగుతున్నాయి. అసలు గొడవ పడడానికి ఏ కారణం లేకపోయినా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. పిల్లలు మాట వినకపోవడం, వారి చదువుల భవిష్యత్తు గురించి తీరనటువంటి ఆందోళన మిమ్మల్ని పదే పదే కృంగదీస్తున్నాయి. నాకెందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా, నేనెవ్వరికి ఏ అన్యాయం చేయలేదే అని మీరు ఎన్నో రాత్రులు దిండిలో ముఖం పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు. ఇదంతా మీ కర్మ వల్లే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఇక్కడ మీకు ఒక అతిపెద్ద నిజం తెలియాలి. ఇదంతా కేవలం మీ జాతకంలో శని ప్రభావం వల్ల లేదా ఏదో దృష్టి దోషం వల్ల జరుగుతుంది కాదు. మన జాతక చక్రంలో 6వ స్థానం అనేది శత్రువులకు, రోగాలకు, అప్పులకు ప్రతీకగా చెప్తారు. మరి మీ జాతకంలో ఈ 6వ ఇంటిపై కొన్ని పాపగ్రహాలు చూపు పడినప్పుడు మీకు బయట రోడ్డు మీద ఎక్కడో శత్రువులు పుట్టుకురారు. మీ అంతరింగిక శత్రువులు అంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక రహస్య శత్రువు మీ జీవితంలోకి ఇప్పుడే ప్రవేశించిందని గోచార గ్రహాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆ శత్రువు మరెవరో కాదు, మీతో పాటే నవ్వుతూ, మీతో పాటే కలిసి భోజనం చేస్తూ, మీ ఇంట్లో కూర్చొని మీ కొంప ముంచుతున్నటువంటి ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. తులారాశి వారి నక్షత్రాలు మరియు స్వభావ లక్షణాలు ఈ రోజు సంబంధించిన తులారాశి వారికి చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాల స్వభావాలను గమనిస్తే మీ రాశి వారికి శుక్రగ్రహం యొక్క అపారమైనటువంటి ఆకర్షణ
సంరక్షణ, లక్ష్మీ కటాక్షం, జ్ఞానం, ధర్మం, నిస్వార్థమైనటువంటి మంచితనం మీకు పుష్కలంగా కనిపిస్తుంది. అందుకే మీ రాశి వారు పుట్టుకతోనే చాలా స్వచ్ఛంగా, కల్మషంగా లేకుండా మంచి మనసును కలిగి ఉంటారు. న్యాయానికి, ధర్మానికి పీఠం వేసే గొప్ప స్వభావం మీది. మీరు ఎవరిలో కూడా తప్పులు వెతకరు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు మీకు అసలు చేత కావు. ఎదుటి వారి కష్టాలు ఉన్నారని తెలిసి మీ జేబులో ఉన్నది మొత్తం తీసి మరి వాళ్ళకి ఇచ్చేంత గొప్ప దహన గుణం మీది. కానీ అన్యాయం ఏమిటంటే మీకున్నటువంటి మీ మంచితనమే మీకు ప్రస్తుతం మీకు ఒక ఉరితాళ్లాగా మారింది. ప్రస్తుతం ఆకాశంలో జరుగుతున్నటువంటి గ్రహాల మార్పులను గనుక గమనిస్తే శని భగవానుడి యొక్క సమాచారం మీ రాశిపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది. శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికి కావాలని చేడు చేయడు. ఆయన మన కర్మలకు తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గొప్ప న్యాయమూర్తి. ఆయన మన చుట్టూ ఉన్నటువంటి నకిలీ మనుషులను, మన వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్లను మనకు పరిచయం చేయడానికి మనకు కొన్ని కష్టాలను ఇస్తాడు. కానీ ఇక్కడ అసలు సమస్య అంతా కూడా రాహుకేతుల వల్ల సంభవిస్తుంది. రాహు అంటేనే మాయ, భ్రమ, ఒక రకమైనటువంటి మోసం. ఈ రాహు ప్రభావం వల్ల మీరు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు, మీ ఎదుగుదలను చూసి పగతో రగిలిపోతున్నటువంటి శత్రువులు ఎవరనేది గుర్తించలేకపోతున్నారు. ఎవరు మంచి మాటలు చెప్తే వాళ్లను గుడ్డిగా నమ్మేస్తారు. ఇక కేతు సంగతి చూస్తే ఈయన మీ మనసును తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేస్తున్నాడు. చెప్పాలంటే మీరు రేపు పొద్దున్నే ఒక మంచి పని చేద్దాం అనుకుంటారు, లేదా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటారు. కానీ మరుసటి రోజు మీ కాళ్లు పట్టుకొని బలవంతంగా లాగుతున్నట్లు, మీ మనసును బలవంతంగా వెనక్కి నెడుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగు ముందుకు పడదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? ఇక్కడే నేను మీకు అతిపెద్ద రహస్యాన్ని చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు మీ కష్టాలన్నిటినీ వెనక, మీరు పడుతున్నటువంటి ఆర్థిక నష్టాల వెనుక, మీ ఇంట్లో కారణం లేకుండా జరుగుతున్నటువంటి గొడవల వెనుక కారణం ఒక పురుషుడు అయితే కానే కాదు. ఇదంతా కేవలం ఒక మహిళా శక్తి ఆడుతున్నటువంటి వింత నాటకం. మీరు వింటున్నది అక్షరాల నిజం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశికి చెందినటువంటి 7 మరియు 8వ స్థానంలో ఏర్పడినటువంటి కొన్ని ప్రతికూల యోగాల వలన ఒక ఆడ మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి శక్తి మీ జీవితంతో ఆడుకుంటుంది. మరి ఆమె ఎవరో కాదు, మీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆమె మీ ఇంట్లో ప్రతి అణువు, మీకు ఎప్పుడు నిద్రలేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, మీ ఇంట్లో అసలు ఏం వండుకుంటారు అనే చిన్న విషయం సైతం ఆ మహిళకు తెలుసు. అసలు ఆమెకు మీ మీద ఎందుకు అంత కోపం, ఎందుకు ఇలా చేస్తుందని మీకు అనుమానం కూడా కలగవచ్చు. దానికి సమాధానం ఒకటే, అసూయ. అంతులేనటువంటి ఒక అసూయ. మీరు ఒకప్పుడు సొంత కష్టం పైకి వచ్చి సాధించినటువంటి విజయాలు, మీ కుటుంబం కలిసికట్టుగా అనుభవించినటువంటి సంతోషాలు ఆమె కళ్లలో తీవ్రంగా కుట్రలు కలిగేలా చేశాయి. ముఖ్యంగా మీరు చాలా హుందాగా 10 మందిలో ఒక రాజులా, రాణిలా బ్రతికారు. అలాగే మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అది చూసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తట్టుకోలేకపోతుంది. అయితే అంతా కూడా భగవంతుడి దయని చెప్పి మీరు అనుకుంటారు. కానీ అదృష్టం బాగోలేదేమో, నాకు సరిగ్గా నేను అనుకుంటున్నటువంటి పనులు జరగడం లేదేమో అని మీరు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం మీ నవ్వును చూసి, అలాగే మీ కలగబోతున్నటువంటి మీ అదృష్టాన్ని చూసి వెలవెలపోతుంది. చెప్పాలంటే మీ మనసులో మీకు తెలియకుండానే ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. మీరు కొంచెం వెనక్కి వెళ్లి ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో జరిగినటువంటి కొన్ని చిన్న సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ మహిళ మీ ఇంటికి వచ్చి వెళ్లిపోయిన ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు. ఇంట్లో అంటే ఏదైనా కానీ పాలు పదే విరిగిపోవడం, పూజా గదిలో మీరు భక్తిగా వెలిగించినటువంటి దీపం అసలు గాలి లేకపోయినా కూడా అకస్మాత్తుగా కొండెక్కడం లాంటివి జరుగుతూ ఉండవచ్చు. అలాగే చాలా ఇష్టపడి వండినటువంటి అన్నం లేదా కూరలు తొందరగా పాడైపోవడం, పారేయాల్సి రావడం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఏదైనా పని మీద బయటి నుండి ఇంటికి అడుగు పెట్టగానే ఏ కారణం లేకుండా మీకు భాగస్వామికి విపరీతమైనటువంటి కోపం రావడం, ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం దగ్గర లేదా ఇంటి ఆవరణలో ఏదో తెలియనటువంటి ఒక బరువు, ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది మిమ్మల్ని కమ్మేస్తుంది. ఇవన్నీ ఏవో యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా జరగడం లేదు. ఆ వ్యక్తి మీ ఇంటిపై ఏళ్ల తరబడి ప్రయోగిస్తున్నటువంటి తీవ్రమైనటువంటి నడదృష్టికి కూడా ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాలు. చెప్పాలంటే నరదృష్టికి రాళ్లు కూడా పగులుతాయి కాబట్టి మన పెద్దలు ఊరికే ఆ సామెత అనేది చెప్పలేదు. అయితే వారి చూపులతోనే మీ ఇంటిని, మీ సంతోషాన్ని దహించి వేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాటలు వింటున్నంత సేపు మీ మనసులో కొన్ని తెలియనటువంటి అలజళ్లు రేగుతూ ఉండవచ్చు, ఒక తెలియనటువంటి భయం కలుగుతుండవచ్చు. దయచేసి భయపడనవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మం వైపు ఉంటాడు. అయితే భగవంతుడు మీతో ఉంటాడు కూడా. ఆ యొక్క
దుష్ట శక్తి నుండి, ఆ మాయలాడి కన్నుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఒకసారిగా పెరగడానికి దయచేసి వీడియోనైతే ఒక సెకండ్ కూడా మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీ చుట్టూ భగవంతుడి యొక్క రక్షణ గోడ అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా ముఖ్యంగా తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే దయచేసి పరిహారాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మరి స్నేహితులారా, జ్యోతిష గణనాలలో మరొక భయంకరమైనటువంటి విషయం కూడా బయటపడుతుంది. మీరు అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఒకరే కాదు, ఆ మహిళతో కలిసి మరొక వ్యక్తి కూడా మీ గురించి సమాచారం బాగా పూర్తిగా తెలుసుకొని, కొన్ని సంకేతాలు అనేవి పూర్తిగా తెలుసుకొని మిమ్మల్ని అదుపు పెట్టుకుంటున్నారు. అయితే ఇది మీకు వినడానికి కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు. అయితే మీ మీద చేస్తున్నటువంటి ప్రయోగాలనేవి ఎప్పటికప్పుడు మిమ్మల్ని విపరీతమైనటువంటి, అంటే తెలియనటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులతో మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ వ్యాపారం ఎలా నడుస్తుంది, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉంటున్నారు అనే, ఇలా మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇలా ప్రతి సమాచారాన్ని కూడా మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు చేరవేస్తున్నటువంటి గూఢచారులు మీ చుట్టూ ఉన్నారు. అయితే మీకు బాగా కావాల్సినటువంటి వ్యక్తులేనండి. ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. అయితే మీకు ప్రతి ఒక్కరిపై కూడా సానుభూతి చూపించేటటువంటి అలవాటు ఎక్కువైతే ప్రతి విషయాన్ని కూడా అందరికీ పూసగుచ్చినట్లు చెప్తూ ఉంటారు. అయితే మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఆ వ్యక్తులు మీతో ఆడుకుంటున్నటువంటి నాటకంలో మీరు పావులైపోయారు. వారికి అంత ధైర్యం రావడానికి మీ యొక్క బలహీనతలే కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి మాటలు, మీరు ఏర్పరచుకుంటున్నటువంటి నమ్మకం అనేది వారికి అతి చనువుగా ఏర్పడింది. రాహు ప్రభావం వల్ల ఆ వ్యక్తి యొక్క ముసుగు మీ జీవితంలో తెలియకుండానే ఒక సైలెంట్ కిల్లర్ లా తయారైపోయింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీ ఆలోచనలు డిఫరెంట్ గా ఉండవచ్చు. ఇంత నమ్మక ద్రోహం నా వెనక జరుగుతుందా అని మీ గుండె రగిలిపోతూ ఉండవచ్చు. కానీ వాస్తవాలు మీరు స్వీకరించక తప్పదు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ఘోరాలు ఇక్కడితో ఆగిపోలేదు. కేవలం మీపై అసూయ, నరదృష్టి పడడంతో సంతృప్తి చెందడం లేదు. వారు కడుపు మంటను తీర్చుకోవడానికి మిమ్మల్ని సమాజంలో సర్వనాశం చేయాలని వారు ఒక అడుగు ముందుకు వేసి కొన్ని భయంకరమైనటువంటి ప్రయోగాలు సైతం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మీరు ఎప్పుడైనా కానీ అనుకున్నారా, ఈ మధ్య కాలంలో గమనిస్తే ఒక ఖాళీ మట్టి ముట్టుకున్న కానీ బంగారంలా మెరిసిపోయేది అంటే మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతమయ్యాయి. కానీ గత కొంతకాలంగా మీరు గమనిస్తే మీ జీవితంలో అన్ని కూడా బలహీనమైనటువంటి క్షణాలు. అయితే ఎప్పుడు కూడా మీకు తెలియకుండానే మీ మనసులో ఏదో కోరుకున్నట్లు, ఏదో తెలియనటువంటి ఒక భయాందోళనకు గురవుతున్నట్లు మీరు ఎప్పుడైనా కానీ ఫీల్ అయ్యారా? దీని అంతటి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క నిర్దిష్టి నరగోస అని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఈ రాబోయే 24 గంటల్లో కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా, ఈ పరిహారాలు మరెవరి చేతో చేపించడం కంటే మన చేతో మనం చేసుకుంటేనే ఆ సంతృప్తి కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చెప్పాలంటే మీరు ఎంత మంచి వాళ్ళైనా కానీ, మీకు ఎంత దానం గుణం ఉన్నా కానీ, మీ వెనకాలే ఉంటూ మీ పునాదులు కదిలించే ప్రయత్నం చాలా సైలెంట్ గా జరుగుతున్నటువంటి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఎంతగానో సహాయం చేసినటువంటి చేతులు మీవి. కానీ మనం ఎంత మంచి వారమైనప్పటికీ కూడా భగవంతుడికి సైతం నరదృష్టి, నరఘోష ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ విషయాలన్నీ కూడా వింటుంటే మీకు ఇది నిజమా అబద్ధమా అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ చెప్పాలంటే ప్రతి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితం కూడా అందరిది ఒకేలా అయితే ఉండదు. ఏ మనిషి జీవితం ఎలా ఉంటుందనేది కూడా తెలియదు. మీ జన్మ నక్షత్రాల బట్టి ఒక్కొక్కరికి, ఈ రాశి వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పినటువంటి ప్రతి విషయం సామాన్యమైనది కాదు. ఈ జ్యోతిష ఫలితాల ఆధారంగా చెప్పబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. అయితే గ్రహాల యొక్క అమరిక బట్టి కొంతమందికి కొన్ని మార్పులు, చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. జ్యోతిష సూచనల ప్రకారం ఈ వ్యక్తి మీ కుటుంబానికి, మీ బంధుత్వానికి లేదా మీకు బాగా పరిచయమైనటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇక అలాగే మీ జాతకంలో 3వ ఇల్లు అంటే దగ్గర బంధువులు, 6వ ఇల్లు అంటే శత్రువులు, ఈ 2 ఇళ్ల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి మీ సొంత రక్త సంబంధికులే ఉండవచ్చు. అయితే ఈ రాబోయే 24 గంటలు మీ యొక్క వ్యక్తి యొక్క అసలు స్వరూపం అనేది మీ ముందు బట్టబయలు కాబోతున్న అవకాశం భగవంతుడు ఇవ్వబోతున్నాడు. శనిదేవుడి యొక్క వక్రీకరణ, గురుగ్రహం యొక్క బలం మీ రాశికి చాలా అనుకూలంగా మారుతుంది. ఎన్నాళ్ళు ఒక ముసుగు వేసుకొని మీ ఇంట్లో నాటకాలు ఆడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపం భగవంతుడి దయ వల్ల మీ కళ్ళ ముందు బట్టబయలు కాబోతుంది. వారు చేసేటటువంటి కుట్రలు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క చెడు దృష్టి అంతా కూడా పూర్తిగా కాలి బూడిద కాబోతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మనం చెప్పుకునేటటువంటి మీ జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుంది. మీ కష్టాలు మంచులా కరిగిపోవడం ఈ రోజు నుండి మొదలు అవబోతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో తిరిగి ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు ఒకటి చెయ్యాలండి, దుర్గాదేవి యొక్క నామస్మరణ ఎక్కువగా
ఎక్కువగా ఈ రోజు మీ ఇంట్లో వినిపిస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో ధూపం ఎక్కువగా వేయండి. ఉదయం సాయంత్రం ఇంట్లో విశేషమైనటువంటి పూజలు చేయండి. దుర్గామాతకు ఎర్రని పూలతో అలాగే ఎర్రని అక్షంతలతో చక్కగా పూజ చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని నేతితో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారి ముందు పెట్టండి. మీ ఇంట్లో ఏర్పడినటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులను దూరం చేయమని అమ్మవారిని పదే పదే వేరుకోండి. ముఖ్యంగా మీ మనసులో ఇప్పుడు పదే పదే ఎన్నో ఆలోచనలు అయితే బయటకు వస్తూ ఉండవచ్చు. నేను అసలు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీ మనసుకు మీ ఆత్మకు కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. మనం దాన్ని నమ్మడానికి ఇష్టపడకపోయినా ఆ అనుమానాన్ని పక్కన పెడదాం. అయితే మీరు మాత్రం ఈ విషయాలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీ అంతరాత్మ చెప్పేటటువంటి ఈ మాటని జాగ్రత్తగా పరిశీలించండి. జ్యోతిష చక్రంలో గ్రహాల స్థితి ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పు అనేవి ఇస్తూ ఉంటాయి. మీరు నిజం తెలిసిన వెంటనే ఆవేశపడి నేరుగా వారిని నిలదీసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని సమాజం ముందు చెడ్డవారిగా వారు చిత్రీకరించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇక ఈ రాబోయే 24 గంటలు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అలాగే మీ యొక్క అభివృద్ధి పరంగా అన్ని సానుకూలమైనటువంటి మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి శుభవార్తలు వినేటటువంటి యోగం కనిపిస్తుంది. ఇక అలాగే కర్మఫలదాత అయినటువంటి శని భగవానుడు తప్పకుండా దర్శించుకోండి. మరి రాబోయే 24 గంటలు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు మీరు మీ కుట్రల నుండి, వారు పెట్టినటువంటి నరదృష్టి నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకోవడానికి, బుధగ్రహ అనుగ్రహం కొరకు మరి విఘ్నాలు తొలగించుకోవడానికి మన తొలి పూజ్యుడైన గణేశుడికి గరికతో పూజ చేసి లడ్డు లేదా కుడుములు నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీమాతకు ఎర్రటి కుంకుమతో అర్చన చేయడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ రోజున శని భగవానుడికి నల్ల నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి గుడిలో చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని ఓం శం శనిశ్చర్యాయ నమః అనే ఈ నామాన్ని జపించుకొని స్వామి ముందు వేడుకోండి. ప్రకృతి ఖచ్చితంగా ఆమెను దండిస్తుంది. మీరు మీ చేతులకు మట్టి అంటించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభావం నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకోవడానికి దుర్గాదేవి ఆరాధన చేయండి. అలాగే దుర్గాదేవి నామంతో పాటు ఇంట్లో మీకు ఓపిక ఉంటే హనుమాన్ చాలీసా చదువుకోవడం, లేదంటే హనుమాన్ చాలీసా వినడం, పఠించడం, ఎవరైనా చెప్తే వినడం కూడా చేయడం చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. అంటే స్వామివారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎలాంటి దుష్ట శక్తులు, మాయలు, తంత్రాలు ఏమీ పనిచేయవు. కాబట్టి మీ ఇంటిని ఒక దేవాలయం లాగా ఈ రోజుల్లో మార్చుకోవడం మర్చిపోకండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం మీకు చాలా ముఖ్యం. మీరు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి త్రిమూర్తి స్వరూపమైనటువంటి గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుని ఆరాధించడం మీకు శ్రీరామ రక్ష లాంటిదే. కాబట్టి మీరు ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని గుడిలో కానీ లేదంటే ఇంట్లో అయినా కూర్చొని ఓం దం దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. అలాగే మీకు తప్పకుండా కుదిరితే ఈ రోజున ఇంట్లో ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా కల్లుప్పు, చిటికెడు పసుపు వేసి ఇల్లు తుడుచుకోండి. ఈ కల్లుప్పు అనేది మీ ఇంట్లో ఉన్న దృష్టి దోషాన్ని పీల్చుకునేటటువంటి గొప్ప శక్తి ఉంటుంది. మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు ఒక చిన్న మట్టి గిన్నెలో లేదా గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా కల్లుప్పు, ఒక నిమ్మకాయ వేసి ఉంచండి. ఇలా ప్రతిరోజు కూడా చేసుకోండి. నిమ్మకాయని తీసుకెళ్లి ఆ నీటిని ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారైనా ఆ నీటిని, నిమ్మకాయని తీసుకెళ్లి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోసి అలాగే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. దీనివల్ల మీ ఇంటి గుమ్మం దాటి ఎలాంటి చెడు శక్తి కూడా లోపలికి రాదు. అంటే ఇంటి గుమ్మం నిండుగా లక్ష్మీ కళతో ఉండేలా చక్కగా అలంకరించుకోండి. పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోండి. ఈ విధంగా రహస్యాలు ఎవరితో పంచుకోకుండా గోప్యంగా ఉంచుకోండి. మరి స్నేహితులారా, ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో కొత్త ఇల్లు కానీ, కొత్త భూముల పరంగా మంచి శుభవార్తలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరేటటువంటి పిల్లలకు మంచి అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తాయి. ఈ రోజుల్లో ఏ వ్యాపారం మొదలు పెట్టినా కానీ అది 100% మంచి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండండి, కోపానికి గురి కాకండి. అలాగే సాధు జంతువుల పట్ల మంచి మనసు చాటుకోండి. తెలియనటువంటి వ్యక్తులైనా కానీ పేదవారు కనిపిస్తే మీ వంతుగా వారికి సహాయం చేయడానికి ముందుకు రండి. ఇలా ప్రతి రూపాయిని, ప్రతి సంతోషాన్ని వడ్డీతో సహా భగవంతుడు మీ ఇంటికి తెచ్చి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు మాత్రం ప్రశాంతంగా ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉండండి. భగవంతుడిపై నమ్మకాన్ని ఏర్పరచుకొని అంతా భారాన్ని భగవంతుడిపై వేయండి. ముఖ్యంగా మన తొలి పూజ్యుడైన గణేశుడు మరియు లయకారకుడైన పరమేశ్వరుడు అలాగే అష్టైశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీమాత పరిపూర్ణమైన అనుగ్రహం ఈ రోజున మీకు తోడుగా
అనుకూలంగా ఉండబోతుంది. తర్వాత మిమ్మల్ని మీరు నమ్ముకొని భగవంతుడిపై నమ్మకాన్ని ఏర్పరచుకోండి. అంతా మీకు మంచి జరుగుతుంది. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ జీవితంలో నిజంగా జరుగుతున్నటువంటి సంఘటనలకు అవును మా జీవితంలో ఒకరు ఉన్నారు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.